వెస్ట్ గోదావరి అధ్యక్షుడు బేవర్ ఏరియాకి ఈరోజు మార్కెట్ 100 కౌంట్ నుంచి 50 కౌంట్ 30 కౌంట్ కూడా కొన్ని పరిస్థితి లేకుండా తయారైంది. ఇది మేము పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్తాం. సిండికేట్ వ్యవస్థ అంత బలంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఈ రోజు కూడా స్పందించలేదు. దీనికి ప్రధానంగా ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు గతంలో ఫీడ్ యజమానులు కూడా వాళ్ళే గతంలో ఫీడ్ రేట్లు పెరగకూడదన్నది మేము ప్రధాన డిమాండ్ గా ఫీడ్ రేట్లు అడ్డుకున్నాం. ప్రభుత్వం కూడా మాకు సహకరించి మాకు ఫీడ్ రేటు అందుబాటు వచ్చేటట్టు నిర్ణయం తీసుకుంది. దాన్ని సాగుగా తీసుకొని ఈరోజు రొయ్యి రేటు విపరీతంగా అంటే ఈవేళ గిట్టుబాటు 100 కౌంటర్ 280 రూపాయల వరకు గిట్టుబాటు అయ్యే పరిస్థితిలో ఈవేళ 230 రూపాయలు 220 రూపాయలు తీసుకొచ్చారు. దీని మీద నిరసనగా ఈ రోజు ఉండి జంక్షన్ లో మన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానుల్ని ఒక దారికి తేవాలని, రైతులను ఆదుకోవాలని మా ప్రధాన డిమాండ్. తర్వాత మన ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికీ రూపాయన్నర విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. రైతుని ఈ పరిస్థితిలో అయినా రైతుని విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలనేది మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ 100 కౌంట్ నుంచి 270 280 రూపాయలు తగ్గకుండా 60 కౌంట్ 330 రూపాయలు 340 రూపాయలు తగ్గకుండా ఉండాలనేది మా ప్రధాన డిమాండ్. దీని ప్రభుత్వం స్పందించి దీన్ని తగు నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఆ నష్టాన్ని మనం లాక్కోలేము. ఎందుకంటే ఈ నష్టం వడ్డీలు కడతాం వాటికి కడతాం సరిపోద్ది. ఈ గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆక్వా రైతు అతలాకుతలం అయిపోతాడు. రానున్న 2019 నుంచి 24 వరకు 92 మంది పైబడి నష్టపోయారని అదే బాబు గారు మన పాలకొల్లు మీటింగ్ లో అన్నారు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇదే మీటింగ్ లో సీట్ ఇచ్చినప్పుడు మన త్రిపులార్ గారికి సీట్ ఇచ్చినప్పుడు 92 మంది పైబడి రైతులు నష్టాల్లో ఉన్నారు. ఆ రైతుల్ని తప్పనిసరిగా ఆదుకుంటామని మన రాష్ట్ర సీఎం గారు చెప్పారు. తప్పనిసరిగా ఆ రైతులందరినీ ఆదుకోవాలి. అలాగే మొన్న డీజిల్ దొరకనప్పుడు మన బాబు గారు మరి అమ్మనే ప్రెస్ మీట్ ఇస్తే తక్షణమే 6 గంటల్లో డీజిల్ విషయం ఎమ్మనే సాల్వ్ అయింది. ఇలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళ మీద ఒక 3 గంటల పరిణామం ఆయన దిష్టి పెడితే ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్ని కూడా ఒక దారిలోకి వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఒక రైతుగా రైతు 90 మంది పైబడి రైతులు నష్టాల్లో ఉన్నారు. ఏదో చేస్తున్నారు అంతే, అలవాటు అయిపోయింది రైతుకి. రొయ్యల చెరువు చేయకపోతే అది అలవాటు అయిపోయింది. ఆ రొయ్యల చెరువు చేయకపోతే అప్పులు తీరేలా లేవు. ఇవన్నీ రైతు బాగుపడాలంటే ఆక్వా రైతులో రొయ్యి రేటు ఉంటేనే బాగుపడతాడు. లేకపోతే ఏ మాత్రం 1% కూడా బాగుపడే దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే 270 రూపాయలని ఆక్వా రేటు 100 కౌంట్ 270 రూపాయలు ఉంటే ఇవాళ 210 రూపాయలు కూడా రైతుకి బండి పెడతలా. ఇప్పుడు రైతు ఏమవుతాడు? 60 రూపాయలు నష్టంలో ఉంటే ఒక టన్నుకి 60,000 పోతే రైతు పండించిన రైతు ఏమవుతాడు? ఏంటంటే రైతుకి అలవాటు అయిపోయింది కాబట్టి, గుండెకాయ ఉంది కాబట్టి నష్టాలని భరించినాడు. అదే వేరే రైతు అయితే ఎవడ భరించలేడు, వరి రైతు అయితే భరించలేడు. దీన్నే తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. అలాగే మార్కెటింగ్ యార్డ్కి ఉండి మార్కెటింగ్ యార్డ్కి 12 కోట్లు వస్తుంది. దాంట్లో 20% మన గవర్నమెంట్ నుంచి 20% ఉంటే మన మార్కెటింగ్ యార్డ్లో ప్రతి పుంత రోడ్లు కూడా వేయచ్చు. ఎందుకంటే దాన్ని 20% కూడా కేటాయించాలి. రైతు నుంచి వచ్చిన లాభాన్ని రైతే పొందాలి. అది రైతు కూడా పొందకపోతే ఇంక మన గవర్నమెంట్ మరి మంచి నిర్ణయాలు తీసుకోవాలని నేను మనసావాస కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉండి గ్రామము, ఉండి మండలం. నేను ఆక్వా సాగు చేస్తున్నానండి. రొయ్యలు అమ్ముకోలేక ఈ రోజు 3 రోజుల నుంచి నేను రొయ్యలు ప్రతి ఒక్కరిని అడిగితే రేపు చెబుతాం అని నా రొయ్యలు కొన్ని చచ్చిపోయినాయండి. బతుకున్న రొయ్యలు ఇంకా అమ్ముకుంటాం ఎందుకని ప్రజలకు పంచుతున్నానండి. ఎవరికో ఊరికినే ఇచ్చే బదులు నేను 10 మందికి సహాయం చేసి ఇక్కడ 4 గ్రామంలో తింటారని చెప్పున నేను గ్రామం ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందండి. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్య తీసుకుని దీనిపై వెంటనే స్పందించాలండి. అప్సరా చట్టం అమలు చేయాలండి. రూపాయిన్నర కరెంట్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇచ్చి అప్పుడే 2 సంవత్సరాలు అవుతుందండి. హామీ ఇచ్చి ఈ రోజుకి అమలు చేయలేకపోతుందండి గవర్నమెంట్. ఆ సాగు ఈ సాగు చెప్తున్నారండి. గవర్నమెంట్ మట్టుకు రూపాయిన్నర కరెంటు వెంటనే ఇచ్చి రైతును ఆదుకోవాలని కోరుకుంటున్నాను.